ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 జూలై మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రాశి అధిపతైనటువంటి రవి ఈ మాసం 17వ తేదీ వరకు కూడా, అంటే జూలై 17వ తేదీ వరకు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలో లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ, అలవాట్ల విషయంలో కానీ, మంచి పనులు చేయడం ద్వారా కానీ అనుకూలమైనటువంటి స్థితిని పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ రవి సంచారం 17వ తేదీ నుంచి కర్కాటక సంక్రమణం జరుగుతుంది కాబట్టి, అంటే 16 రాత్రి కర్కాటక సంక్రమణం ద్వారా 17వ తేదీ నుంచి వీళ్ళందరూ కూడా కాస్త ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించడం అత్యంత అవసరం. ఎందుకు అంటే రవికి ఈ రాశికి ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి స్థితిని రవి పొందుతాడు. కాబట్టి లగ్నానికి సంబంధించి, అంటే రాశికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా, ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి అన్ని విషయాలలో కూడా కాస్త అననుకూలమైనటువంటి స్థితి ఈ రవి సంచారం ద్వారా మీరు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా రవికి సంబంధించి, అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేయడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. తరువాత ఈ రాశి వాళ్ళకి 4వ స్థానాధిపతి కుజుడు అనుకూలమైనటువంటి స్థితి 14వ తేదీ వరకు కూడా పెద్దగా వేధస్థానంలో ఉండడు. కాబట్టి మధ్యమమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి భూగృహాలకు సంబంధించిన విషయంలో, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకు అంటే 14వ తేదీ నుంచి ఈ రాశికి 10వ స్థానంలో, అంటే వేధస్థానంలో కుజుడు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులందరూ కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎట్లాంటి జాగ్రత్తలు అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధనలు, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారి అందరికీ కూడా ఉద్యోగ వ్యాపారస్తులు వీళ్లకు కూడా కాస్త అననుకూలమైనటువంటి స్థితి. ఎందుకు అంటే బృహస్పతి వేధస్థానంలో దశమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అది అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలతో పాటు కూడా ఈశ్వరుడికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం వీళ్ళకి అత్యంత అవసరం. ఒకవేళ అవకాశం ఉంటే ఈశ్వరుడికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలలో కూడా పాల్గొంటే విశేషమైన ఫలితం. ఈశ్వరుడికి అభిషేక ప్రియశివ కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవడం మంచి ఫలితాలు ఈ సింహరాశి వారు పొందుతారు. అంతేకాకుండా వీరికి సప్తమంలో శని ఉండడం ద్వారా, సప్తమాధిపతి షష్ఠాధిపతి కూడా శనే కావడం ద్వారా భాగస్వామ్యం, అంటే ఏదైనా పెట్టుబడి పెడుతూ ఉన్నప్పుడు ఒకరితో కలిసి వ్యాపారంలో భాగస్వామ్యంగా పార్ట్నర్షిప్తో మీరు వ్యాపారం చేసే ప్రయత్నాలు ఈ మాసం అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ పెట్టవలసి వచ్చిందే అనుకోండి, మంచి లాభదాయకమైనటువంటి అవకాశం వచ్చింది కాబట్టి పెట్టే అవసరం ఉంది అనేటటువంటి పరిస్థితి, దాన్ని లాభంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి అనుకుంటే కనుక ఆంజనేయ స్వామి సంబంధించిన ఆరాధన చేస్తూ ఆ వ్యాపారం ముందుకెడుతూ ఉంటే ప్రయత్నాలు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా, అంటే సింహరాశి వాళ్ళకి ప్రధానంగా 14వ తేదీ వరకు కుజుడు అనుకూలమైన స్థితి, 14వ తేదీ తర్వాత నుంచి కాస్త అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు గ్రహస్థితి రీత్యా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం, దీంట్లో భాగంగా ప్రధానంగా ఆదిత్య హృదయ పారాయణ చేయడం, అంతేకాకుండా ఈశ్వరారాధన చేయడం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణలు మొదలైనటువంటి విషయాలలో ముందుకు వెళ్ళడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సింహరాశి వారు ఈ మాసమంతా కూడా దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కటి ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.